లభించడంపై విజయ్ దేవరకొండ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బతకండి బతకనియండి అంటూ నెగిటివ్ రేటింగ్స్పై ఎమోషనల్ పోస్ట్ చేశారు. బుక్ మై షోలో ఇలా చూడటం ఒక రకంగా సంతోషంగా ఉంది, మరో రకంగా బాధగా ఉంది. చర్యతో చాలామంది కష్టం, కళల డబ్బును కాపాడుకునేందుకు దారి కనబడుతుంది. ఇక విచారించాల్సిన విషయం ఏంటంటే మన సొంత వాళ్ళే ఇలాంటి సమస్యలు సృష్టిస్తున్నారు. బతకండి బతకనిండి అనే నినాదం ఏమైంది? అందరూ కలిసి ఎదగాలనే భావన ఎక్కడికి వెళ్ళింది? డియర్ కామ్రేడ్ మూవీ సమయంలో వ్యవస్థీకృతమైన రాజకీయాలతో కూడిన ఇలాంటి దాడులు చూసి చాలా షాక్ అయ్యాను. నేను మాట్లాడిన ప్రతిసారి చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లయింది. పైగా ఒక మంచి సినిమాని ఎవరు ఆపలేరని నాకే చెప్పేవారు. నాతో పనిచేసిన దర్శకులు, నిర్మాతలకు ఈ సమస్య తీవ్రత అర్థమైంది. ఎందుకోసం ఇదంతా చేస్తున్నారని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. నా కళలను కాపాడుకునేందుకు వీళ్ళతో ఎలా పోరాటం చేయాలా అనుకున్నా. ఇన్నాళ్ళకి ఈ విషయం బహిరంగంగా వచ్చినందుకు సంతోషిస్తున్నాను. మెగాస్టార్ లాంటి అగ్ర హీరో సినిమాకు కూడా ముప్పు ఉందని కోర్టు గుర్తించినందుకు ఆనందంగా ఉంది. కేవలం దీనితోనే సమస్య పరిష్కారం లభించదు, కానీ ఉపశమనం అయితే లభిస్తుంది. ఇదంతా పక్కన పెట్టి మనశంకర వరప్రసాద్తో పాటు సంక్రాంతికి వస్తున్న అన్ని సినిమాలు విజయం సాధించాలని, ప్రేక్షకులను అలరించాలని కోరుకుందామని విజయ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది ఆహ్వానించదగ్గ విషయం. సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా కలిసికట్టుగా ఉంటే మాత్రమే మరి ఏదైనా కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా సినిమా తీశారో లేదో ప్రీమియర్ షో రాగానే మరి టక్కన అలా మూవీ రూల్స్ లాంటి ఒక చెత్త వెబ్సైట్లో సినిమా వచ్చేస్తుంటే సినిమా ఇండస్ట్రీ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి హీరో, దర్శక, నిర్మాతలు అందరూ కూడా బాధపడుతుంటే మీరు టికెట్ల రేట్లు ఇంత పెంచేశారు, మరి ఈ రకంగా పెంచేయడం వల్లనే మరి ఇలాంటి మేము దీనిలో పెడుతున్నామని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఓపెన్గా మాట్లాడుకుందాం ఈ విషయంలో ఏది ముందు అనే దాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ముందు పైరసీ వచ్చిందా, లేదంటే ముందు టికెట్ల రేట్లు పెంచారా? ఇదొక్కసారి మనం ఆలోచిద్దాం. సామాన్య మానవుడు అందరూ కూడా ఎప్పటికీ కూడా సినిమాని అభిమానించేవాడు అందరూ కూడా ఇది ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా గత 20 ఏళ్లలో కూడా విపరీతమైన పైరసీ, అప్పట్లో డివిడీల రూపంలో, పెన్ డ్రైవ్ల రూపంలో వచ్చి పైరసీ వచ్చేది. ఈ సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత మరి ఎక్కడో అమెరికాలో మారుమూలలో ఏం జరిగినా అలా చిటికలో తెలిసిపోయే టైంలో ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళైనా, కొంత మనకి సినిమా బాగుండాలని కొంత డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీసేటప్పుడు మరి ఆ డబ్బును కొంత వెనక్కి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. మరి ఇష్టమైన వాళ్ళు సినిమా చూడాలి, నెక్స్ట్ కావాల్సిన వాళ్ళకి చూపించడానికి 1 వీక్ వాళ్ళు గ్యాప్ ఇస్తున్నారు, వెళ్ళొచ్చు కదా. దీనిలో కూడా ఈ మాటల్లో కూడా అర్థం ఉంది. అదే సమయంలో కొంత తగ్గించుకుని, ఖర్చులను తగ్గించుకుని సినిమా మీద విపరీతమైన విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టేసి విచ్చలవిడిగా ప్రజలను బాధటం కంటే ఒక పరిదంటూ ఏర్పాటు చేసుకుని కథకు అవసరమైతేనే డబ్బు ఖర్చు పెట్టి ఆ కథలో ఏ రకంగా ఉందో డబ్బును దాన్ని బట్టి మీరు టికెట్ రేట్లు పెట్టి ప్రజలకు చూపిస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుంటుంది. తద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీని ప్రజలు ఆదరిస్తారు, తద్వారా ముందుకు వెళ్ళొచ్చు. ఒకళ్ళకొకళ్ళు కరెక్ట్గా వెళ్ళాలి. కానీ ఈ రకంగా మరి నిర్మాత, దర్శకుల్ని ఈ రకంగా వన్ సైడ్ కార్నర్ చేయడం కూడా కరెక్ట్ కాదని మరి ప్రభుత్వాలు కూడా ఆలోచించుంటాయి. ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే దాన్ని నైట్కి నైట్ ప్రీమియర్ షో పడంగానే ప్రీమియర్ షోలోనే మరి తెల్లారితే మూవీ రూల్స్ లాంటి చెత్త వెబ్సైట్లో సినిమా వచ్చేస్తుంటే సినిమా ఎలా బతుకుద్ది, నిర్మాత ఎలా బతుకుతాడనే మాటలో కూడా వాస్తవం ఉంది కదా. ఈ వాస్తవాన్ని గమనించాలని చెప్పి దర్శక నిర్మాతలు, హీరోలు చెప్తున్నారు. అదేవిధంగా దర్శక నిర్మాతలు, హీరోలు కూడా ఒకటి ఆలోచించాలి. సినిమా కథ వాంటెడ్ అయితేనే డబ్బు ఆ విధంగా ఖర్చు పెట్టాలి. కానీ ఎక్కువ డబ్బు, చిన్నదానికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టేసి తద్వారా మేము ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ప్రజలు మీరు అనుభవించే సావండి అని చెప్పి మేము మిమ్మల్ని రమ్మంటలేదు కంటే వాళ్ళ అభిమానాన్ని క్యాష్ చేసుకునే విధంగా ఉండకూడదని వీళ్ళు చెప్పిన వాటిల్లోని వాదన ఉంది, అర్థం ఉంది. కాబట్టి దీన్ని సయోధ్య కుదుర్చుకుని సరి అయిన విధంలో ముందుకు వెళితే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. తద్వారా తెలుగు ప్రజలకి వినోదం దక్కుతుంది, మరి అమౌంట్ అనేది రీజనరేట్ అవుతూ ఉంటుంది. తద్వారా మరి తెలుగు ప్రజలందరికీతో పాటు విదేశాల్లో కూడా తెలుగువాడి సత్తా ఏంటి అనేది, తెలుగు సినిమా స్టామినా ఏంటిదని తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా కత్తి మీద సాము లాంటివి. సరిగ్గా వింటారు ఫ్రెండ్స్, మీరేమంటారు? ఈ యొక్క సినిమా టికెట్స్ రేట్స్ పెంచే విషయంలో గోల చేస్తున్న ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏవైతే చెత్త యూట్యూబ్లో కావచ్చు, కొన్ని చెత్త వెబ్సైట్లు డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు. అందరూ అంటున్నారు కొంతమంది టికెట్ల రేట్లు పెంచారు కాబట్టి మేము చూస్తున్నాం. చాలా రాంగ్ ఇది. టికెట్ల రేట్లు పెంచినా పెంచకపోయినా ముందు నుంచి మీకు ఇది ఇలా చూసే అలవాటు మీకు ఉంది. కానీ ఈ రోజున దర్శక నిర్మాతలు టికెట్లు పెంచిన తర్వాత కొంతమంది స్వార్థపరులు ఏదైతే మాట్లాడారో ఆ విషయాన్ని మీరు వెనకేసుకొస్తున్నారు. దీని అందరికీ కూడా మరి నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తారో లేదో కింద కమెంట్, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, నేను చెప్పాను, మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయొచ్చు. ఇక అదేవిధంగా రిపబ్లిక్ డేకు ఖైదీల విడుదల
జాబితా సిద్ధం చేసిన జైళ్ల శాఖ అధికారులు 70 మందికి క్షమాభిక్ష లభించే అవకాశం ఉందని కూడా మరి ప్రచురించారు. ఇక విశాఖ పోలీసుల పనితీరును ప్రశంసించారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పోలీసుల అదుపులో మహిళపై దాడి చేసిన నిందితుడు స్పష్టమైన ఆధారాలు లేకున్నా కేసు ఛేదించిన పోలీసులు విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. అయితే అఫ్కోర్స్ అతను పట్టుకున్న తర్వాత అతని మానసిక స్థితి సరిగ్గా లేదు, అమ్మాయితో ఎలా పడితే అలా మాట్లాడాడని అమ్మాయి కూడా చెప్పింది, దానికి కూడా వాస్తవం. కానీ ఎటువంటి క్లూస్ లేకపోయినా అబ్బాయిని పట్టుకుని ఎవరైతే అతను మాట్లాడాడో అతను పట్టుకుని శిక్షించడానికి రెడీ అయ్యి పోలీసులు పట్టుకున్న తీరుని చంద్రబాబు అయితే మరి మంచిగా అప్రిషియేట్ అయితే చేశారు పోలీసుల్ని. అదే రకంగా ఎక్కడా కూడా విశాఖలో ఎటువంటి ప్రాబ్లమ్స్ జరగకూడదు, జాగ్రత్తగా ఉండాలని పలు హెచ్చరికలు కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఇక చరిత్ర ఉక్కు కౌగిల్లో జీవితం అని కూడా ప్రచురించారు. ఇక మానవత్వం దారిని పరివించేసే కవిత్వం అని చెప్పి మళ్ళీ మనిషిలోకి వెళ్ళాలని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే కాళయాదే సమక్షంలో కాంగ్రెస్లోకి మాజీ ఎంపీటీసీ సుమలత జైపాల్ రెడ్డి వెళ్ళినట్లుగా ప్రచురించారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకంగా సంక్రాంతి పండుగ నిలుస్తుందని మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. స్వర్ణభారతి ట్రస్ట్ ఆడిటోరియంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. దానిలో ఇక క్రీడా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేపిస్తుందని టిపిస్ సభ్యులు ఐళ్ల శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్టుగా కూడా ప్రచురించారు. ఇక ఘనంగా నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీలు జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు రాష్ట్ర మంత్రి వాకిట శ్రీహరి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ఫోటోలను కూడా మనం చూడొచ్చు. సంక్రాంతి సెలవుల్లో దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు పోలీసులు. ఎందుకంటే మరి హస్తకళా చోరులు అనే వాళ్ళు ఉంటారు, అది కూడా ఒక గొప్ప కళగా భావించే వాళ్ళు ఉంటారు. మన అడవుల్లో మనం ఉంటే ఈ సంక్రాంతి సంబరాలు కాస్త ఆ పరుసు మన దగ్గర ఉన్న డబ్బులు పోయాయంటే సంక్రాంతి పండుగ ఆనందం కూడా ఆవిరైపోతుంది. కాబట్టి దయచేసి మీరు సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళందరూ కూడా మీ సామాన్లు కొంచెం సరిగ్గా పెట్టుకోవాల్సిన పరిస్థితి, భద్రపరచుకోవాలి. ఎక్కడైతే మీ లగేజ్ ఉంటుందో లేదంటే మీ చేతిలో అమూల్యమైన వస్తువులు ఉంటాయో అన్నీ కూడా మీరు